హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 13వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఒక అంచనా వేసింది. ఏమని? ఆల్రెడీ మనం చైనాని దాటి జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. మరి అలాంటి నేపథ్యంలో ఈ శతాబ్దం మొత్తం కూడా అదే హోదాని మన భారతదేశం కలిగి ఉంటుంది. అంటే 2100వ సంవత్సరం నాటికి భారతదేశమే మొదటి స్థానంలో ఉంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. అంతేకాదు, ప్రస్తుతం చైనా జనాభాలో సగానికల్లా అప్పటికి తగ్గిపోతారన్నట్టుగా అంచనా వేశారు. మరి 2024లో భారత జనాభా 145 కోట్ల అప్రాక్సిమేట్గా ఉంటే 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుంది. ఆ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుంది. కానీ 2060కి గరిష్టంగా 170 కోట్ల వద్ద భారతదేశం ఉండబోతోంది అన్నట్టుగా అంచనా వేశారు. దాని తర్వాత 12% తగ్గుదల రేటుతో క్రమంగా దిగుతూ వస్తుంది అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. మరి రీజన్ ఏంటి అంటే సంతాన సాఫల్యత రేట్ అన్నటువంటిది పడిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తే ప్రపంచ సంతాన సాఫల్యత రేట్ అన్నటువంటిది 2.25 దగ్గర ఉంది. మరి 2054 వరకు కనుక మనం చూస్తే పాకిస్తాన్ అమెరికాని దాటేసి ప్రపంచంలో అతిపెద్ద 3వ దేశంగా నిలుస్తుంది. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నటువంటి అమెరికా 4వ స్థానంలోకి పడిపోతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి అంచనా. నెక్స్ట్ చూడండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ లేదా బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ కూటమి యొక్క పురోగాభివృద్ధికి భారతదేశం కట్టుబడి ఉంది అన్నట్టుగా మన ప్రధాని మాట్లాడడం జరిగింది. మరి ఏమైంది అంటే రీసెంట్గా బిమ్స్టెక్ కూటమి యొక్క శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది జరిగింది. అందులో మాట్లాడుతూ దీని గురించి మాట్లాడారు. మరి బిమ్స్టెక్లో 7 దేశాలు ఉంటాయి. ఏంటా 7 దేశాలు అంటే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఇవి సభ్య దేశాలుగా ఉన్నాయన్నమాట. మరి దానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులంతా కూడా ఇప్పుడు భేటీ అయ్యి అందులో భాగంగా ఇప్పుడు సంధానత, ఇంధనం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సైన్స్, భద్రత, ప్రజల మధ్య సంబంధాలు, దీంతోపాటు ప్రాంతీయ సహకారానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఇందులో చర్చించారన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక మీద నుంచి ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఎందుకని రాజ్యాంగ హత్యా దినం అంటే 1975వ సంవత్సరం జూన్ 25వ తేదీన అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది. మరి ఆ ఎమర్జెన్సీని విధించి 2 సంవత్సరాలు ఉంచిన తర్వాత దాన్ని ఎత్తివేశారన్నమాట. మరి ఆ నేపథ్యంలో ఆ ఎమర్జెన్సీ లేదా అత్యవసర పరిస్థితిని విధించినటువంటి జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్ లేదా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి దీనికి కాంగ్రెస్ ఏమని రియాక్షన్ ఇచ్చింది? 2016లో మోదీ పెద్ద నోట్ల రద్దుని ప్రకటించారు కదా. మరి ఆ ప్రకటించినటువంటి నవంబర్ 8వ తేదీని జీవనోపాధి హత్యా దినం లేదా ఆజీవిక హత్యా దివస్గా జరుపుకుంటారు ప్రజలు. దానికి సంబంధించి కూడా గెజెట్ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది చూడండి అన్నట్టుగా మాట్లాడారనమాట. బట్ మనకి ఇది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించారు చూడండి, అది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేపాల్ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్కి సంబంధించినటువంటి అధినేత అయిన పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ, ఈయన నేతృత్వంలో ఉండేటటువంటి సంకీర్ణ ప్రభుత్వం అన్నటువంటిది కుప్పకూలిపోయింది. అక్కడ విశ్వాస పరీక్షను నిర్వహిస్తే, బల పరీక్షను నిర్వహిస్తే అందులో ఈయన ఓడిపోయారు. మనం చూస్తే 275 సీట్లు ఉన్నటువంటి సభలో 138 ఓట్లు వస్తే విశ్వాస పరీక్ష నెగ్గినట్టు. కానీ ఈయనకు అనుకూలంగా కేవలం 63 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. దాంతో ఏమైంది? బల పరీక్షలో ఓడిపోయారు. దాంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రోజుల ముందే ఇంకొక వైపు వచ్చేసరికి మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అన్నటువంటిది, అలాగే మరొక మాజీ ప్రధాని అయినటువంటి షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలో ఉన్నటువంటి నేపాలీ కాంగ్రెస్, వీళ్ళ కూటమి కలిసిపోయి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో కొత్త ప్రధానిగా కేపీ ఓలీ ఈయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి 2023-24. మరి ఇందులో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానానికి పడిపోయింది. ఇంతకుముందు 3వ స్థానంలో, 4వ స్థానంలో అలా ఉండేటటువంటి రాష్ట్రం
ఇప్పుడు సడన్గా 10వ స్థానానికి పడిపోయింది. అందులోనూ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో లక్ష్యాలు ఉన్నటువంటి నాణ్యమైన విద్య అన్నటువంటిది కావచ్చు, పరిశ్రమలు, మౌలిక వస్తువుల కల్పన కావచ్చు, వీటికి వచ్చేసరికి రాష్ట్రం 20వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు అసమానతల తగ్గింపులు 2018లో 75 మార్కులుంటే ఈసారి 67 మార్కులతో 17వ స్థానానికి పడిపోయింది. సో మనం చూసుకుంటే నేరాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, సాంకేతిక నిపుణుల్లో మహిళల నిష్పత్తి అన్నటువంటిది తగ్గుతోంది, అలాగే నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలకి సంబంధించి కూడా కొంచెం దిగజారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీలో దేశంలో 10వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ చూడండి, నేపాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంటే ల్యాండ్ స్లైడ్స్ జరగటంతో నదిలో 2 బస్సులు పడిపోయాయి. దాంతో 7 భారతీయులతో సహా 60 మందికి పైగా గల్లంతయ్యారు. వాళ్ళ కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుస్థిరమైనటువంటి వ్యవసాయం అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలన్నటువంటి లక్ష్యంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. మరి ఇక్కడ గమనిస్తే ఇలా ఈ సుస్థిర వ్యవసాయానికి మార్గదర్శకంగా నిలిచారు అన్నట్టుగా ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం అన్నటువంటి సంస్థకి ప్రసిద్ధమైనటువంటి గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ అన్నటువంటి అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఆ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్ రైతైనటువంటి నెట్టెం నాగేంద్రమ్మ ఈమె ఈ అవార్డుని అందుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి జితేందర్ ఈయన నియమితులయ్యారు. మరి ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించినటువంటి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎర్ర సముద్రంలో చాలా ధైర్య సాహసాల్ని ప్రదర్శించి నౌకను రక్షించినటువంటి భారతీయ కెప్టెన్ అయిన అహిలాష్ రావత్, అలాగే ఆయన సిబ్బంది, వీళ్ళకి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘం 2024 అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఏమైంది ఇక్కడ అంటే 2024 స్టార్టింగ్లో హౌతీ రెబెల్స్ అక్కడ ఉన్నటువంటి ఒక మార్లిన్ లువాండా అన్నటువంటి నౌక మీద దాడి చేశారు. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయటంలో కావచ్చు, నౌకని రక్షించటంలో కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడటంలో కావచ్చు, ఆయన సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగిందన్నట్టుగా ఈ అవార్డుకి ఎంపిక చేశారనమాట. నెక్స్ట్ చూడండి, బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం. ఈ బిమ్స్టెక్ సదస్సు అన్నటువంటిది రీసెంట్గా ఢిల్లీలో జరిగింది. ఇందులో మన విదేశీ వ్యవహారాల మంత్రి పాల్గొన్నారనమాట. మరి బిమ్స్టెక్లో భారత్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఇవన్నీ సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, దేశంలో అగ్రగామి 100 మంది స్థిరాస్తికి సంబంధించినటువంటి వాళ్ళలో హురూన్ ఇండియా రీసెంట్గా ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. అది గృహ్ హురూన్ ఇండియా 2024 అన్నటువంటిది. మరి ఇందులో డిఎల్ఎఫ్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ సింగ్ ఈయన మొదటి స్థానంలో ఉన్నారు. అతని నికర సంపద చూడండి 1,24,420 కోట్లు. మరి 2024 మే 31 నాటికి ఎంత విలువ ఉంది అన్నట్టుగా ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారనమాట. నెక్స్ట్ చూడండి, కేవలం కాళ్లతోనే విమానాన్ని నడిపినటువంటి తొలి మహిళగా గిన్నిస్ రికార్డ్ సృష్టించిన అమెరికా మహిళ ఎవరు అంటే జెసికా కాక్స్. ఐక్యరాజ్య సమితి ప్రపంచ వలసలు 2024 అంటే వరల్డ్ మైగ్రేషన్ అన్నటువంటి ఒక రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం 2020 నాటికి వివిధ దేశాల నుంచి ఎంతమంది మిగతా దేశాలకి వలస వెళ్ళారు అంటే 28 కోట్ల మంది. మరి ఇందులో గనక మనం చూసుకుంటే అత్యధికులు మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కేవలం ప్రవాస భారతీయుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే గనక మన దేశం నుంచి ఎక్కువగా యుఏఈకి, తర్వాత సౌదీ అరేబియాకి, ఆ తర్వాత అమెరికాకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, డిజిటల్ హక్కుల కోసం పాటుపడేటటువంటి ది కీప్ ఇట్ ఆన్ కోయలిషన్ అన్నటువంటి ఒక బృందం ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో ఎన్నిసార్లు అంతర్జాలాన్ని ఇంటర్నెట్ని స్తంభింపజేశారు అంటే 283 సార్లు. మరి 2016 నుంచి చూసుకుంటే ఇదే అత్యధికం. 2023లో మన దేశంలో 116 సార్లు ఇంటర్నెట్ని స్తంభింపజేశారు. అలా ఇంటర్నెట్ని నిలిపివేసే విషయంలో మన భారతదేశం 6వ ఏడాది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. భారత్ తర్వాత మయన్మార్, ఆ తర్వాత ఇరాన్, ఆ తర్వాత పాలస్తీనా, ఆ తర్వాత ఉక్రెయిన్లు ఉన్నాయన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.